హాయ్ ఫ్రెండ్స్, పాత ట్యాంకర్ను అంటే ముందు వెనక డోర్ పోయింది ట్యాంకర్ అది. అయితే దీనికి వెనక ముందు డోర్ వేసిన దానికి ఖర్చు ఎంత అవుతుంది, మెటీరియల్ ఎంత అవుతుంది అనే ఫుల్ డీటెయిల్స్తో ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. ఇది ట్యాంకర్ వెనక సైడ్ అన్నమాట. రేకు తీసేశారు. ఇలా వెనక రేకు తీసేయడానికి సమయం కనీసం 1.5 గంట పడుతుంది. గంట నుంచి 1.5 గంట పడుతుంది. అలా ముందు రేకు 1.5 గంట పడుతుంది. తర్వాత వచ్చేసి ఇది రేకును మార్కింగ్ చేసుకొని ట్యాంకర్కు మూతను సెట్ చేస్తున్నారు. అదే గ్యాస్ కటింగ్ జరుగుతుంది. అలా గ్యాస్ కటింగ్ తీసుకొని ఇది 11 అడుగుల రేకు అన్నమాట. వెనక మూతకు ముందు మూతకు 5 అడుగుల 2 అంగుళాలు కొలత వేసుకొని 2 ముక్కలుగా చేస్తున్నాడు. అయితే దీనికి ఖర్చు చేసిన దానికి మాన్యువల్ లేబర్ ఛార్జ్ వచ్చేసి 3,000 రూపాయలు ఇచ్చాను. మెటీరియల్ అంతా మందే అన్నమాట. దీనికి ఖర్చు వచ్చి ఆక్సిజన్ సిలిండరు ఒక 400-500 ఆక్సిజన్ అవుతుంది. గ్యాస్ సిలిండర్ కూడా ఒక 500 రూపాయలు అవుతుంది. వెల్డింగ్ రాడ్లు ఒక ప్యాకెట్ 330 రూపాయలు. అంటే నేను చెప్పే ఖర్చు సుమారు అన్నమాట. ఒక 100 రూపాయలు అటో ఇటో తేడాతో ఉంటుంది. అయితే ట్యాంకరు స్క్రాప్లో వచ్చి 35,000 రూపాయలకు కొన్నాము. వితౌట్ టైర్లు, ఓన్లీ టైర్లు కాకుండా ట్యాంకర్ మాత్రం 35,000 రూపాయలు పడింది. రేకు 2 పక్కలకు వచ్చి 1 కేజీ 98 రూపాయల రేటుతో లెక్క వేస్తే 4 అడుగులు వెడల్పు 11 అడుగులు పొడవు రేకు 9,300 రూపాయలు అయింది నెల్లూరులో. అయితే ఇలా కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఆ రేకును ట్యాంకుకి సెట్ చేసుకొని ఆ మొక్కను వెనకాల ఒక మొక్క ముందు ఒక మొక్క పెట్టి ఇలా వెల్డింగ్ చేసేస్తారు. ఈ ఇందాక 3 గంటల సమయం పట్టింది కదా 2 పక్కల. రేకు కటింగు, కొలతలు, మెజర్మెంట్ ఇవన్నీ చూసేసరికి ఇవి ఒక 2 గంటల టైము పట్టింది. అంటే అక్కడికి 5 గంటల టైము అయింది. తర్వాత ఇలా టాకాలు పెట్టి సెట్ చేసుకున్న తర్వాత మొత్తం వెల్డింగ్ లాగటానికి ఒక్కో మూతకు 1.5 గంట సమయం పడుతుంది. ఒక వెల్డర్కు 2 మూతలు కాబట్టి 3 గంటలు పడుతుంది. అలా ఒక్క మనిషి అయితే ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేసేటంటే సాయంకాలం 6 గంటలకి ఖచ్చితంగా అయిపోతుంది. చూడండి, మేము వెల్డింగ్ చేసిన తర్వాత నీళ్లు పట్టే శాంపిల్కి కింద వెనక లీక్ అవుతుంది కదా, అది పాత స్క్రాప్లో ట్యాంకర్ కొన్నప్పుడు ఉన్న లీకులు. వాటన్నిటిని కూడా మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోవాలి. అంటే వెల్డింగ్ల దగ్గర లీకులు కొట్టుకి మెటల్ పేస్ట్ పెట్టుకోవాలి. ఆ మెటల్ పేస్ట్ కూడా ఒక 2 కేజీల నుంచి 3 కేజీలు అంటే